కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం చదివి సహాయం చేయండి. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం చదివి సహాయం చేయడాడు. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నా మైక్ ఇచ్చేసేయి, నా మైక్ పెట్టు. మరి ఫస్ట్ నుంచి చదువునానా? నీ మార్గమును యెహోవాకి అప్పగింపుము. ఆయన నీ కార్యములో నెరవేర్చబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. మే నెలలో దేనికోసమైతే ఆరాటపడుతున్నావో, ఇన్ని రోజులు దేనికోసమైతే తపన పడుతున్నావో, దేనికోసమైతే నీ జీవితంలో ఆరాట పడుతున్నావో, వేదన పడుతున్నావో, మే నెలలో ప్రభువు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి తెలుసా? ఆయన నీ కార్యములను నెరవేర్చబోతున్నాడు. కొట్టు హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. ఆయన నీ కార్యములను నెరవేర్చబోతున్నాడు. ఆయన వదిలిపెట్టే దేవుడు కాదా? ఏ కార్యముల కోసం ఎదురు చూస్తున్నావో, ఏ ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్నావో, ఏ ఇంటి ఓపెనింగ్ కోసం ఏర్పాటు చేసుకుంటున్నావో, ఏ ఇల్లు కట్టుబడి కొరకు, గృహ ప్రవేశం కొరకు ఏర్పాటు చేసుకుంటున్నావో, ప్రభువు చెబుతున్నాడు, నీ కార్యములను నా దేవుడు నెరవేర్చబోతున్నాడు ఈ నెలలో. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మే నెలలో దేవుడు నీ కార్యములను నెరవేర్చబోతున్నాడు. కృప కలుగును గాక. ఆమేన్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ కార్యముల కోసం ఎదురు చూస్తున్నావో, ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నీ కార్యములను నా దేవుడు నెరవేర్చబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లేస్తున్నాము. యోబు గ్రంథము 6వ అధ్యాయం, యోబు గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం చదివి సహాయం చేయండి. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక. నేను కోరు దానిని దేవుడు నెరవేర్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ విన్నపములు ఆయన నెరవేరుస్తున్నాడు. నీ కోరికలను ఆయన నెరవేర్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ విన్నపములను ఆయన వినబోతున్నాడు. నీ కార్యములను ఆయన చూడబోతున్నాడు. నీ వేదనని ఆయన తొలగించబోతున్నాడు. నీ విన్నపములు వినట్లేదని నువ్వు అనుకుంటున్నావా? నీ కార్యముల గురించి ఆయనకు ఆలోచన లేదంటున్నావా? ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఎవరు ఆపినా ఆ కార్యములు ఆగవు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ టైం వచ్చినప్పుడు ఎవరు ఆపినా ఆ కార్యాలు ఆగవు. ఈరోజు 10వ తరగతి ఫెయిల్ అయిపోవచ్చు, లేదా ఇంటర్ ఫెయిల్ అయిపోవచ్చు, డిగ్రీ ఫెయిల్ అవ్వచ్చు. కానీ జీవితంలో ఫెయిల్ అయిపోవచ్చు. ఒక టైం రాబోతుంది, ఒక టైం రాబోతుంది. సచిన్ టెండూల్కర్
4 సార్లు 10th ఫెయిల్ అయినాడు. థామస్ అల్వా ఎడిసన్ 699 సార్లు ఫెయిల్ అయిపోయినాడు. కరెంటు బల్బు కనిపెట్టాడు. సచిన్ టెండూల్కర్ 4 సార్లు 10th ఫెయిల్ అయినాడు. క్రికెట్కి ఒక వెన్న తీసుకొచ్చాడు. హల్లెలూయా. KFC స్థాపించినటువంటి వ్యక్తి కల్నల్ శాండే అన్న ఒక వ్యక్తి 60 సంవత్సరాల వరకు ఫెయిల్ అవుతూ 60 ఇయర్స్ 60 సంవత్సరాల వయసు వరకు తన జీవితంలో సక్సెస్ లేదు. కానీ 60 సంవత్సరాల తర్వాత దేవుని పాదాలు పట్టుకోవడం ప్రారంభించాడు. చరిత్ర సృష్టించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అరే ఏసన్న గారు 7వ తరగతి, ఏమండి ఏసన్న గారు 7వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయినాడు. లక్షల మంది ప్రజలకు పోషకునిగా మారాడు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. నీ కార్యములు నెరవేర్చే రోజులున్నాయి. ఈరోజు నువ్వు ఫెయిల్ అయిపోయినావని, ఓటమి పాలయ్యావని, నిందల పాలయ్యావని, అవమానాల పాలయ్యావని భయపడకు ప్రియ దేవుని జనాంగమా. ఒక టైం రాబోతుంది, అప్పుడే ఆ ప్రజల ముందే నీ తలను నా దేవుడు లేవనెత్తబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టు 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 కొట్టు. హల్లెలూయా. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 33వ వచనం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 33వ వచనం. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానం మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన పితరులకు చేసిన వాగ్దానం పిల్లలకు నెరవేరుస్తాడు ఆయన. ఆమేన్, ఆమేన్. అబ్రహాముకు చేసిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తాడు ఆయన. ఆమేన్ అనండి. నీ పితరులకు చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చకుండా నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆమేన్. ఆయన నెరవేరుస్తాడు. కానీ నిలబడాలి. కష్టాలలో నిలబడాలి, వేదనలో నిలబడాలి, ఆమేన్. ఒంటరితనంలో నిలబడాలి, ఆమేన్. నిలబడాలి, ఆమేన్. నిలబడాలి. నిలబడడం నేర్చుకోవాలి. పడిపోవద్దు. సాతాను గడు అనేక మార్లు పడేయడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ మనం పడిపోవద్దు. పడిపోవద్దు. ఆయన నిలబెడతాడు. ఈరోజు వేదనతో ఉన్నావా? దిగులుతో ఉన్నావా? బాధతో ఉన్నావా? ఈరోజు కన్నీళ్లతో ఉన్నావా? కష్టంతో ఉన్నావా? ప్రభువు నీతో మాట్లాడుతున్నాడా? ఏ కష్టంతో ఉన్నావో, ఏ వేదనతో ఉన్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం. చదవాలి. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనును, ఆయన నీ కార్యములను నెరవేర్చును. ఆయన నీ కార్యములను నెరవేర్చుము.
ఆయనను నమ్ముకో. మనుషులను నమ్ముకోవడం ఆపేయ్. మనుషుల చుట్టూ తిరగడం ఆపేయ్. పొలిటీషియన్ చుట్టూ తిరగడం ఆపేయ్. పోలీస్ వారి చుట్టూ తిరగడం ఆపేయ్. మీడియా చుట్టూ తిరగడం ఆపేయ్. ఇదిగో ఈ మే నెలలో నీ జీవితంలో నా దేవుడు అద్భుతం చేయాలి అంటే పట్టుకో, దేవుని పాదాలు పట్టుకో. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. రిఖాందాల రబబబబబ. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆమేన్. మనుషుల చుట్టూ తిరగడం ఆపేయాలా? దేవుని పాదాలు పట్టుకో. దేవుడు నీ చరిత్రను మారుస్తాడు. ఆయనను నమ్ముకో. ఈ మే నెలలో దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నీ కార్యాలను దేవుడు జరిగించాలి అంటే ఆయన పాదాలు పట్టుకో. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రతినిధిగా, దేవుని సేవకునిగా, దేవుణ్ణి రుచి చూసినటువంటి వ్యక్తిగా చెబుతున్నాను. మే నెలలో మొదటి రోజు దేవుని పాదాలు గనుక నువ్వు పట్టుకోవడం ప్రారంభిస్తే ఎవ్వరి పాదాలు నువ్వు పట్టుకోవాల్సిన అవసరం లేదు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. హల్లెలూయా. ఎవ్వరి పాదాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు. ఆమేన్. ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఆమేన్. పట్టుకో, ప్రభు పాదాలు పట్టుకో. హల్లెలూయా. ఆయనను నమ్ముకుంటే నీ కార్యములను దేవుడు నెరవేరుస్తాడట. ప్రైజ్ ది లార్డ్. భక్సింగ్ గారి జీవితంలో ఆయన ఎవరి వైపు తిరగలేదండి. ఏది అవసరం పడ్డ ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోయేవాడంట. ప్రైజ్ ది లార్డ్. ఏది అవసరం పడ్డ ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోయేవాడో. ప్రేయర్ టవర్లోకి వెళ్ళి ప్రేయర్ చేస్తా ఉండేవాడు. ఆమేన్. ప్రేయర్ టవర్లోకి వెళ్ళి ప్రేయర్ చేస్తా ఉండేవాడు. చక్కగా ప్రేయర్ చేస్తా ఉండేవాడు. ఆమేన్. ఈరోజు ఏది కావాలన్నా ఏ మనుషుల దగ్గరికి వెళ్ళేవాడు కాదు. ఆయనకు దిక్కు ప్రభు పాదాలే. చివరికి భోజనం చేయాలన్నా కానీ దేవుణ్ణి అడిగేవాడంట. ఆమేన్. ఆ అనుభవంలోకి మనం వెళ్ళాలి. ఆమేనండి. ఆమేన్. హల్లెలూయా. 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 సేవకుడి పక్కన ఉండేటప్పుడు మీ ప్రార్థన సేవకుడికి పెట్రోల్గా మారాలా? ఆమేన్. ఒక కారుకి పెట్రోల్ ఎంత ముఖ్యమో, ఒక కారుకి డీజిల్ ఎంత ముఖ్యమో, సేవకుడికి మీరే ఒక పెట్రోల్గా మారాలా? ఆమేన్. మీరే ఒక డీజిల్గా మారాలా? ఆమేన్. మీరే అండగా నిలబడాలా? ఆమేన్. సేవకుడికి అండగా నిలబడడం వాళ్ళని దేవుడు వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. మీరు చెప్పండి నాన్న. నువ్వు వచ్చి ఎన్ని రోజులైతుంది ఇక్కడ? అమ్మ తేజకి ఇక్కడ ఎవరున్నారు? నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఎవరున్నారు? యేసయ్య. ఎవరైనా ఉన్నారా? యేసయ్య ఒక్కడే ఉన్నాడు. ఆమేన్. నాకెవ్వరు లేరు కాబట్టి నేను మీ అందరితో అంత క్లోజ్గా ఉంటున్నాను. నేను మీతో క్లోజ్గా ఉంటున్నానని తేజ డాడీయా సింపులే కదా, తేజ డాడీ కదా మాతో క్లోజ్గా ఉంటాడు అంత సింపులే అని నువ్వు నన్ను చీప్గా తీసి పడేసినావు అనుకో, ఎవరికి నష్టం? నీకే నష్టం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వైపు చూసేవాడు ఆమేన్.
సేవకుని వైపు చూస్తాడు. ఆమేన్. దేవుణ్ణి గౌరవించేవాడు సేవకుణ్ణి గౌరవిస్తాడు. ఆమేన్. దేవుని కోసము నలిగిపోవాలనుకునేవాడు సేవకుని కోసం నలిగిపోతాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఆమేన్. మనుషుల వైపు చూడొద్దు. చెప్పుడు మాటలు నమ్మొద్దు. చెప్పుడు మాటలు నమ్మితే దేవుని దర్శనాన్ని కోల్పోతావు. Yes, Lord. చెప్పుడు మాటలు వింటే దేవుని దర్శనాన్ని కోల్పోతావు. Yes, Lord. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. అవునయ్యా. ఇకనైనా ప్రభు పాదాలు పట్టుకొని, ఇకనైనా ప్రభు పాదాలు పట్టుకొని, అయ్యా ఈ మే నెలలో నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా. ఆమేన్. నా కోరికను సిద్ధింపచేయి, నా కార్యాలు జరిగించు ప్రభువా ఆమేన్. అని కనుక ప్రభువు పాదాలు పట్టుకోగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. ఆమేన్. 25వ కీర్తన 3వ వచనం. 25వ కీర్తన 3వ వచనం. నీ కొరకు కనిపెట్టు వారిలో నీ కొరకు కనిపెట్టుకొని వారు ఎవడును సిగ్గునందును ఎవరు సెగ్గునందురు? హేతువు లేకుండానే ఆ, ద్రోహము చేయువారు ఆ, సిగ్గునొందుదురు. ఆ. దేవుని కొరకు కనిపెట్టుకునే వారు సిగ్గునందరు. ఆమేన్. ఎవరైతే నమ్మక ద్రోహం చేస్తారో వాళ్ళే సిగ్గునొందుతారు. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. ఈ మే నెలలో మొదటి రోజు దేవుని కార్యాలు నీ జీవితంలో ప్రారంభించబడాలి అంటే ఎవరి కొరకు కనిపెట్టుకోవాలి? దేవుని కొరకు. చెప్పాలా? మీ మమ్మీ కోసమా? నో. చెప్పు. మీ బంధువుల కోసమా? రక్త సంబంధికుల కోసమా? కాదు. నో. దేవుని కోసం కనిపెట్టుకోవాలి. ఆమేన్. దేవుని కోసం కనిపెట్టేవారు ఏం చేస్తారు? ఉదయము పెందల కాడ 4 గంటలకే ప్రేయర్ టవర్ దగ్గర అయ్యా నన్ను దర్శించు, అయ్యా నన్ను దర్శించు, అయ్యా నన్ను దర్శించని కనిపెట్టుకొని ప్రార్థన చేస్తాడు. ఆమేన్. లేపేంత వరకు రే లేగురా లేగురా లేగురా, ఏ లేగురా లేగురా లేగురా, అమ్మా లేగండి 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 అని 10 సార్లు చెప్పించుకుంటారా? నో. ఛీ! ఎవరి బిడ్డలు వీళ్ళు? లూసిఫర్ బిడ్డలు వీళ్ళు, దయ్యం బిడ్డలు వీళ్ళు. దయ్యం ఆత్మ వీళ్ళలో ఉంటది. ఉదయం 5 గంటలకు లెగిసి చక్కన ప్రార్థన పూర్వకముగా ఆ రోజంతా ఎంత ఎంజాయ్గా ఉంటది. ఆమెన్. ఆమేన్. చక్కగా ఉదయం 5 గంటలకే ఆయన పాదాలు పట్టుకుంటే రోజంతా కూడా సంబరమే, సంతోషమే. కొట్టు గట్టిగా చెప్పట్లో హల్లెలూయా. హల్లెలూయా. ఏమైందమ్మా లెగలే? చాతగాట్లే డాడీ. పోతావు హైదరాబాదు, పోతావు హాస్పిటల్ చుట్టూ. హాస్పిటల్లో లైన్లో నిలబడడానికి ఓపిక ఉందా? హాస్పిటల్లో టెస్టులు చేయించుకోవడానికి ఓపిక ఉందా? ఉంటుంది. హాస్పిటల్లో క్యూలో నిలబడడానికి ఓపిక ఉందా? ఉంటుంది. నీ బెడ్ మీద నుంచి వెళ్ళి చర్చిలోకి వచ్చి ప్రేయర్ చేసుకోవడానికి ఓపిక లేదు. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు ఆశీర్వదించబడతారు. వాళ్ళు ఎప్పుడు సిగ్గునందరు వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. క్యాంపస్లో ఇంతమంది ఉండగా కొంతమంది ఎందుకు మండుతున్నారు? ప్రేయర్ టవర్ దగ్గర ఉదయం 4 గంటలకి ఎందుకు కనబడడం లేదు? మోకరించిన వాళ్ళే మోకరిస్తున్నారు.
సాయంత్రం పూట, మార్నింగ్ పూట ఎందుకు మోకరించడం లేదు? కానీ మోకరించే వారిని దేవుడు దీవిస్తాడు. ఆమేన్. మనం ఎంత గొప్పగా పాటలు పాడుతున్నామా, ఎంత గొప్పగా మాటలు మాట్లాడుతున్నామా అనేది గొప్ప కాదు. ఎంతసేపు ప్రభు పాదాల దగ్గర గడుపుతున్నాం అనేది లెక్క. ప్రార్థన అనేది నీ వ్యక్తిగతం. చర్చిలోకి వచ్చి ఏకాంత ప్రార్థన చేయి. బెడ్ల మీద టైం వేస్ట్ చేయకో. దేవుడిచ్చినటువంటి సమయం, దేవుడిచ్చినటువంటి బహుమానం, దేవుడిచ్చినటువంటి సమయం. ఎంతో మంది హాస్పిటల్ల చుట్టూ, ఎంతో మంది యాక్సిడెంట్ల, ఎంతో మంది చావు బ్రతుకులలో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన దేవునికి ప్రార్థించలేకపోతున్నాం. ఏకాంత ప్రార్థన లేదు. మోసపూరితమైనటువంటి ఆలోచనలు, వ్యర్థమైన మాటలు, సోది చిల్లర మాటలు. ఆయన ఏమన్నాడని ఇక్కడదక్కడ, ఇక్కడదక్కడ దొంగ మాటలన్నీ. వీళ్ళ ప్రార్థన దేవుడు వింటాడా? ఈ మే నెలలో ఒక ప్రత్యేకమైనటువంటి వరము మీరు పొందుకోవాలంటే, ఆమేన్. దర్శనాల వరం పొందుకోవాలి. ఆమేన్ అనండి. ఆమేన్. యోసేపుకు చూపించిన దర్శనం మనకు చూపెట్టాలి. ఆమేన్ అనండి. ఆమేన్. డాడీ దేవుడు నాకు ఈ దర్శనం చూపించాడు, దర్శనం పట్టుకొని నా దగ్గరికి రావాలి. ఆమేన్. దర్శనాలు చూడాలి. ఆమేన్. హలో బాబో, అన్య భాషలు మాట్లాడాలి. పిచ్చి పిచ్చి కళలు ఎందుకు వస్తాయి? లూసిఫర్ నుంచి చిన్న మెసేజ్ వస్తుంది, నిన్ను సర్వనాశనం చేస్తుంది. లూసిఫర్ నుంచి ఏమొస్తుంది? చిన్న మెసేజ్, హాయ్ ఏం చేస్తున్నావు అని వస్తుంది. సర్వనాశనం చేస్తుంది మనల్ని. ఏం చేస్తుంది? సర్వనాశనం చేస్తుంది. నువ్వు సర్వనాశనం కావాలనుకున్నావంటే మెసేజ్ చేయి, మాట్లాడు. నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకుంటావా, మెసేజ్ కొరకు కనిపెట్టుకుంటావా? దేవుని కొరకు కనిపెట్టుకునేవారు ఎప్పుడు సిగ్గునొందరు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన గ్రంథము 119వ కీర్తన 119వ కీర్తన 6వ వచనం. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. హల్లెలూయా. నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలగనేరదో. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలయందు లక్ష్యముంచువాడు సిగ్గునొందడో, అవమానము నొందడో. ఆయన లక్ష్యమందు, ఆయన ఆజ్ఞలయందు లక్ష్యముంచేవారు ఏం చేయరు? వాళ్ళు అవమానము నొందరు. ఏంటి ఆయన ఆజ్ఞలు? పెందల కడనే లేచి ప్రభు పాదాలు పట్టుకోవాలా. ఆమేన్. ఎక్కువ ప్రార్థనలో గడపాలి. ఆమేన్. మీ ప్రార్థనే నాకు కాపుదలగా మారాలి. ఆమేన్. మీ ప్రార్థనే నన్ను ప్రపంచానికి పరిచయం చేయాలి. ఆమేన్. ఆమేన్ అనండి. మీ ప్రార్థనే నన్ను గొప్ప స్థితికి నడిపించాలి. ఆమేన్. పొద్దున లేవగానే 5 గంటలకు ఆరాధన అయిపోయిందా,
6 అయిపోయిందా, 6:30 అయిపోయిందా, ఖతం. బెడ్ల మీదకి పోయి పడుకున్నారనుకో, మీలో దయ్యం ఉందని లెక్క. మీలో దయ్యం ఉంది, మీకు తెలియకుండా మీలో దయ్యం దూరింది. ఆ లూసిఫర్ మీలో ఉంటే ఎప్పుడు బెడ్ల మీదకి వెళ్ళి ఇట్లా ఒరుగుదామానే చూస్తావు. ఆయన ఆజ్ఞల యందు లక్ష్యం ఉంచేవాడు ఏ నాడు అవమానము పొందడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేపాల లేపాల, రే లేకండ్రా 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 లేకండ్రా. అమ్మమ్మ వాళ్ళు చాలా బెటర్. బెల్లు కొడుతూనే ఉంటారు, చర్చిలోకి వస్తూనే ఉంటారు. ఒక్కొక్కరు ముసలోళ్ళు, పండు ముసలోళ్ళు నడుచుకుంటా వస్తూనే ఉంటారు చర్చిలోకి. మీ ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన. మా కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి దినాన నేను 650 కిలోమీటర్లు, 650 అంటే 1300 కిలోమీటర్లు నిన్న ప్రయాణం చేసి వచ్చినానంటే మీ ప్రార్థనే. ఆమేన్. కేవలం మీరు చేస్తున్న ప్రార్థనే యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప ప్రార్థన మీరు చేసే ప్రార్థన. ఆమేన్. ఆయన ఆజ్ఞల యందు లక్ష్యముంచేవాడు అవమానమునందడు. ఆయన ఆజ్ఞల యందు లక్ష్యముంచుతున్నామా? మనం పరిచర్య పట్ల లక్ష్యముంచుతున్నామా? నశించిపోతున్న ఆత్మల పట్ల లక్ష్యముంచుతున్నామా? ప్రార్థన చేస్తున్నామా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేనిపైన నీ లక్ష్యం? నిద్ర పైన? 24 అవర్స్ పడుకుంటూనే ఉంటారు, వాళ్ళ కన్నులు ఎర్రగా కనపడుతూనే ఉంటాయి. సిగ్గనిపియదా? సిగ్గనిపియదా? చీ అనిపియదా? అరే మీరు మా దగ్గరికి వచ్చి ఏం నేర్చుకుంటున్నారు? తేజ డాడీ ఏ టైంకి పడుకుంటున్నాడు? బ్లెస్సీ మమ్మీ ఏ టైంకి పడుకుంటుంది? నాతో ఉంటూ ఏం నేర్చుకుంటున్నారు? పడుకోవడమా? మన జీవితంలో ఏదైనా సాధించాలంటే నిద్రకు తట్టుకోవాలా, తిండికి తట్టుకోవాలా? టైంకి తిండి కావాలా, టైంకి నిద్ర కావాలంటే ఎట్లా? ఏదైనా సాధించేవారు అన్నిటికీ తట్టుకోవాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్.